పొటాటోస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. కొరియన్ పొటాటోస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీ పొటాటోస్, ఉప్పు, సోయా సాస్, నువ్వులు, చిల్లీ ఫ్లేక్స్, తేనె, నూనె, నిమ్మరసం, స్ప్రింగ్ ఆనియన్స్. కొరియన్ పొటాటోస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అవ్వాలి. ఓకే. సో వైషు, నువ్వేం చేస్తుంటావు లైఫ్ లో? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయరా నువ్వు? అవును. చూడడానికి 7th 8th క్లాస్ పిల్లలా ఉన్నావు. ఓకే. సో డిగ్రీ ఏ గ్రూప్? బీఎస్సీ లైఫ్ సైన్స్. లైఫ్ సైన్స్. అసలు అందరూ కంప్యూటర్స్, జనరల్స్ ఇవన్నీ విని డిఫరెంట్ ఉంది. ఏం చేస్తారు మీ బ్రాంచ్ లో? మా బ్రాంచ్ లో ఏం చేస్తాను అంటే వాట్ ఈస్ లైఫ్ సైన్స్? అంటే ప్రజెంట్ సైకాలజీ చేస్తున్నాను. తర్వాత ఫ్యూచర్లో పిహెచ్డి చేయాలనుకుంటున్నాను. సైకాలజీలో? అంటే ఇప్పుడు నువ్వు అందరు బ్రెయిన్ రీడ్ చేస్తావా? అవును. ఇప్పుడు నా బ్రెయిన్ లో ఏం నడుస్తుంది? ఇంక ఇప్పుడు బేసిక్ లోనే ఉన్నాను. ఇప్పుడు నా బ్రెయిన్ లో ఏం నడుస్తుంది చెప్పు. ఈ డిష్ చేస్తుందా బాగానే అనుకుంటున్నావేమో. అదైతే కరెక్టే. ప్యాన్ హీట్ అయిపోయింది. ఓకే. ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. బాయిల్ చేసిన బేబీ పొటాటోస్ వేద్దాం. ఏంటి ఇంత చిన్న ఉన్నాయి? చిన్నగానే ఉంటాయి. బేబీ అంటే చిన్నగానే కదా. అంటే ఎక్కడి నుంచి పట్టుకొచ్చావురా? ఏ పొలం నుంచి పట్టుకొచ్చావు? ఇంత చిన్నగా క్యూట్ గా ఉంది. సో నువ్వు ఆమ్లెట్ బాగా వేస్తా అన్నావు కదా, నిన్న క్వశ్చన్ అడుగుతా. అడుగు. కోడి తెలుసా నీకు? తెలుసు. రోజుకి ఎన్ని గుడ్లు పెడతావు చెప్పు. దాని మూడ్ బట్టి. దాని మూడు బట్టి ఎన్ని కావాలంటే అన్ని పెడతాదా? అవును. రోజు పెడతాదా? రోజు పెడుతుంది. ఎందుకు పెడుతుంటారా రోజు? దాని మూడు బట్టి పెడుతుంది. రోజు గుడ్లు పెడితే చచ్చిపోద్దా కోడి? తర్వాత చికెన్ అయింది. చికెన్ చేసేసుకొని తినచ్చు. చికెన్ తీసుకుని తినేసి వచ్చాదా మరి వండడం? మరి సో ఆలోచించి నాకు ఎపిసోడ్ అయిపోయే లోపల చెప్పు. ఓకే. వైట్ కలర్ కోడియా లేకపోతే బ్లాక్ కలర్ కోడియా? గుడ్ ఏ కలర్ ఉంటుంది చెప్పు. వైట్ కలర్ కదా. ఏ కోడైనా ఎగ్ వైట్ కలర్ లోనే ఉంటది కాబట్టి కౌంట్ నెంబర్ చెప్పు. ఓకే. ఇలా ఎంతసేపు రోస్ట్ చేసుకోవాలి? ఒక మూత పెట్టేసి ఒక 2 minutes వెయిట్ చేయాలి. ఓకే. సో ఈ బేబీ పొటాటోస్ ని ఒక 2 minutes ఫ్రై చేసుకుందాం. సో ఒక 2 minutes అయిపోయింది కదా. ఇవి రోస్ట్ అయిపోయినాయా వైష్ణవి? ఇవి ఇంకా రోస్ట్ అవ్వలేదు. అలాగే మనం సాస్ రెడీ చేసుకుందాం. ఓకే. కొరియన్ సాసా? ఎస్. స్టార్ట్ చేద్దాం. సోయా సాస్ వేసుకోవాలి మనం. ఫస్ట్ వాటర్ ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ ఏం వేయాలి? సాల్ట్ వేసుకోవాలి. ఇందులో నిమ్మరసం వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ సగం. ఇందులో కొంచెం నువ్వులు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. నీ బలమంతా ఉపయోగించు. ఈ సాస్ ని పొటాటోలో వేద్దాం. ఓకే. సో ఇప్పుడు రెసిపీ అయిపోయిందా? ఇంకా అవ్వలేదు. మూత పెట్టేసి ఒక 2 minutes వెయిట్ చేయాలి. మళ్ళీ ఈ వాటర్ అంతా కొంచెం దగ్గరికి రావాలి. ఓకే సరే. సో ఇది ఎలా అయినా అవడానికి ఇంకో 2 minutes పడుతుంది కదా. ఈ లోపల మనం మా కోడి గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఆలోచించావా మరి ఆన్సర్ ఏంటో? ఆలోచించాను. ఏంటి? వీక్కి 1 time పెడుతుంది అనుకుంటున్నా. వీక్కి 1 time ఎన్ని పెడుతుంది? 2. మీ ఇంట్లో కోడి ఉందారా? లేదు. మరి ఎట్లా అబ్జర్వ్ చేసావు? అంటే థింక్ చేసి చెప్పాను. అంటే వారానికి 7 రోజులు ఉంటుంది కదరా, మరి 2 ఎందుకు పెడుతుంది? ఇంకా 5 days దానికి రెస్ట్. ఎట్లా వస్తారా నీకు ఇట్లాంటి ఐడియాలు? అలానే ఉంటుంది. లైఫ్ సైన్స్ నువ్వే నేర్చుకుంటున్నావు ఏంటి కొంపది? లేదు. సో మరి ఆన్సర్ తెలీదా? తెలీదు. నేను చెప్పానా? చెప్పు. రోజుకి ఒక్క గుడ్డే పెడుతుంది కానీ ప్రతిరోజు పెట్టదు. దానికి 3 ఉన్నప్పుడు పెడుతుంది. నేను ఫస్ట్ అదే చెప్పాను కదా. అంటే ఒక్కటి అని నువ్వు చెప్పలేదు కదా. నువ్వు చెప్పినా మేము వెడ్డింగ్ లో తీసేస్తాం. ఓకే. సో మనం ఇప్పుడు పొటాటోస్ గురించి ఆలోచిద్దాం. ఓకే. ఎస్ అయిపోయింది. దీన్ని ఆఫ్ చేసేయాలి. ఓకే. లైట్ గా హనీ వేసుకుందాం. స్వీట్ ఎక్కువ కావాలంటే స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు. సో మనం స్పైసీ లవర్స్ కాబట్టి ఇలా చేసుకుందాం. ఇప్పుడు కొంచెం నువ్వులు వేసుకోవాలి.
స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి పైన. ఎస్. ఓకే, సో మిక్సింగ్ కూడా అయిపోయింది కాబట్టి నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తాను. తెచ్చేసి సో ఫైనలీ మా వైష్ణవి చేసిన కొరియన్ పొటాటోస్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. కొరియన్ పొటాటోస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీ పొటాటోస్, ఉప్పు, సోయా సాస్, నువ్వులు, చిల్లీ ఫ్లేక్స్, తేనె, నూనె, నిమ్మరసం, స్ప్రింగ్ ఆనియన్స్. కొరియన్ పొటాటోస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో పొట్టుతో ఉడికించుకున్న బేబీ పొటాటోస్ వేసి మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో సోయా సాస్, తగినంత నీళ్లు, ఉప్పు, నిమ్మరసం, చిల్లీ ఫ్లేక్స్, నువ్వులు వేసి కలుపుకుని ప్యాన్లో వేసి కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా తేనె, నువ్వులు, స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ కొరియన్ పొటాటోస్ రెడీ.